వెళ్లబోతోంది. ఎంజీబీఎస్ పని చేయకపోయినా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా తాము ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రంగారెడ్డి ఆర్టీసీ ఆర్ఎం సుధా తెలిపారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో బస్సులను తిరిగి నడిపే విషయంపై రేపు ఉదయం ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇస్తున్న ఆర్ఎంతో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. ఒకసారిగా ఎంజీబీఎస్ బస్టాండ్ కు వరద ముంపు చోటు చేసుకుంది. రాత్రి నుంచి కూడా వరద చుట్టుముట్టడంతో ఎంజీ బస్టాండ్ మొత్తం కూడా మునిగిపోయింది. దీంతో ఇక్కడ బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఈ రోజు మొత్తం కూడా బస్సులు ఏవి నడిచే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఆర్టీసీకి సంబంధించి ఎప్పుడు మళ్ళీ ఎంజీబీఎస్ నుంచి బస్టాండ్ నడిపిస్తారు ఏంటి అనే దానికి సంబంధించి మనతో పాటు రంగారెడ్డి ఆర్ఎం సుధా గారు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఆర్టీసీకి సంబంధించి ఎంజీబీఎస్ బస్టాండ్ అని చాలా ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ నుంచే బస్సులన్నీ కూడా అన్ని ప్రాంతాలకు వెళ్తుంటాయి. అలాంటి బస్టాండ్ నిన్న మొత్తం వరదలకు మునిగిపోవడం జరిగింది. మళ్ళీ బస్సులు ఎప్పటి నుంచి ప్రారంభించే అవకాశం? అంటే ఇప్పుడు వరద అయితే తగ్గుముఖం పట్టిందండి. కానీ మనము వర్షాలు ఇంకా రాకపోతే, ఇంకా ఫ్లో ఏది పెరగకపోతే కనుక ముందు క్లీనింగ్ యాక్టివిటీ టేకప్ చేయాలండి. మీరు చూస్తున్నారు మొత్తం బురద అన్ని చెత్త అంతా పెరిగిపోయింది ఇక్కడ. సో అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత కానీ మేము ఒక డెసిషన్ తీసుకోమండి. పండగ అంటే చిన్న పిల్లలతో వస్తారు, చాలా మంది ఫ్యామిలీస్ అట్లా వస్తుంటారు. మనం ఇక్కడ శుభ్రమైన వాతావరణం ఇవ్వకపోతే మళ్ళీ అది వేరే జ్వరాలకి అది దారితీసే కారణం ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా అంటే వరద పూర్తిగా తగ్గిపోయింది అనుకున్న తర్వాత పూర్తిగా క్లీనింగ్ అయిన తర్వాతనే ఇక్కడ నుంచి రెస్టోర్ చేస్తామండి. ఇంతకుముందు చెప్పినట్లు మేము బస్సులు తగ్గించలేదు, బస్సులు ఏమీ క్యాన్సిల్ చేయలేదు. ఇక్కడ మన ఆర్ఎం గారు, ఎల్బీ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్స్ అండ్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి బస్సెస్ ఆపరేట్ చేస్తున్నాము. ఇక్కడ దాకా వచ్చి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కునే బదులు అక్కడికి వెళ్లి బస్సులు ఎక్కమని ప్రయాణికులకి విజ్ఞప్తి చేస్తున్నాము. అఫ్ కోర్స్ మెట్రో ట్రైన్ దిగి వచ్చిన వాళ్ళకి ఇమ్లీబన్ లో బోర్డ్ చేయటం అనేది చాలా సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు మెట్రో ట్రైన్ దిగి వచ్చిన ప్యాసింజర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఆల్టర్నేటివ్ లొకేషన్స్ కి మేము ఎక్కడైతే పాయింట్స్ పెట్టామో అక్కడికి వెళ్ళి ఎక్కమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే ప్రధానంగా దసరా గానీ బతుకమ్మ గానీ ఈ పండుగలకి బస్ స్టాండ్ అంతా కూడా కలకల్లాడుతుంటది. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాంతో మొత్తం కూడా వెలవేలబోతున్న పరిస్థితి ఉంది. మళ్ళీ ఎప్పటి నుంచి అంటే బస్సులు అంటే రేపటి నుంచి నడిపించే అవకాశాలు ఉన్నాయంటారా? అదేనండి, మీరు అన్నట్లు దసరా అంటే చాలా పెద్ద పండుగ మనకి. మేము ఇక్కడ బతుకమ్మలు, మా స్టాఫ్ అందరూ బతుకమ్మలు ఆడుతూ ఈ ఇమ్లీబన్ అంతా చాలా అలంకరించి హెల్ప్ డెస్క్లు పెట్టి మేము చాలా సందడిగా చేసుకుంటాం. ఒక ఫెస్టివ్ లుక్ మా ఇమ్లీబన్ వల్లే వస్తుంది మా ఇక్కడ. ఇది మనం అనుకోని విపత్కర పరిస్థితి. మేము వీలైనంత తొందరగా ఇక్కడ నుంచి ఆపరేషన్స్ రెస్టోర్ చేయాలని ప్రయత్నిస్తాం. కానీ అంటే ప్రస్తుతం ఉన్న ఈ వర్షాలు, ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్, వీటన్నిటి దృష్ట్యా మేము ఈ ఆర్ఎం గారు, ఎల్బీ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్స్ లేకపోతే జేబీఎస్ ఇక్కడ నుంచే ప్రయాణాలు చేయటం బాగుంటుంది, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోకుండా అని మేము భావిస్తున్నాము. సో ఈ పండగ స్పెషల్ ఆపరేషన్స్ ఏదైతే ఉందో ప్రస్తుతానికంటే రేపొద్దున వరకు ఒకసారి రివ్యూ చేసి డెసిషన్ తీసుకుంటాము. కానీ ఇమ్లీబన్ ని అంటే తొందరపడి ఇక్కడ నుంచి ఆపరేషన్స్ అనేది రెస్టోర్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. వరద ఎక్కువగా రావడం వల్ల చాలా వరకు డ్యామేజ్ అంటే ఇంటర్నల్ డ్యామేజ్ ఎక్కువగా జరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి డ్యామేజ్ అంటే ఏం లేదండి. ఈ బురద అంతా వచ్చి పెరిగిపోయింది ఇక్కడ అండ్ చెత్త అంతా. ప్లస్ మనకి వాటర్ సీపేజ్ వల్ల ఎలక్ట్రిక్ కేబుల్స్ అన్ని కూడా వాటర్ లో ఉండిపోయినాయి. సో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని మేమే పవర్ కట్ చేసాము. సో పవర్ రెస్టోర్ కావాలి ఫస్ట్. మేము ఎంజీబీఎస్ ఆపరేషన్ లో తీసుకురావాలంటే దానికి పూర్తిగా డ్రై అవ్వాలండి ఆ ఏరియా. అండ్ ఏరియా మొత్తం క్లీన్ అయిన తర్వాతే మేము ఇక్కడ రెస్టోర్ చేస్తాము ఆపరేషన్స్. మేము చేసిన అరేంజ్మెంట్స్ వల్ల ప్యాసింజర్స్ కి మరీ ఎక్కువ ఇబ్బంది లేదనుకుంటున్నాం. వాళ్ళు కూడా ఆల్రెడీ రిజర్వేషన్లు చేయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎంజీబీఎస్ కి రాకుండా ఆల్టర్నేట్ ప్లేసెస్ ఏమున్నా వాటికి సంబంధించిన ఏమైనా మెసేజ్లు రూపంలో కానీ ఏమైనా ఇస్తున్నారు వాళ్ళకి? ఆల్రెడీ ఇచ్చామండి. మార్నింగ్ నుంచి మా సిబ్బంది అందరూ ప్యాసింజర్స్ తోకి అంటే పర్సనల్ గా కాంటాక్ట్ చేసి, వాళ్ళ మొబైల్ నంబర్స్ ఉంటాయి మా దగ్గర, వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళని ఇమ్లీబన్ రావద్దని, అంటే ఎగ్జాంపుల్ ఖమ్మం,
విజయవాడ అయితే ఎల్బీ నగర్ పాయింట్కి వెళ్ళండి, ఇటు కర్నూలు సైడ్ అయితే ఆర్ఎం గారు వెళ్ళండి అని ఇట్లా ఫోన్లు చేసి చెప్పడం జరుగుతోంది. వాళ్ళకి SMS కూడా ఇప్పించే ఏర్పాట్లు చేశామండి. ఈ రోజు రేపు అయితే OPRS లో అంటే ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ రోజు రేపు OPRS లో బోర్డింగ్ పాయింట్ ఇమ్లీబన్ అనేది తీసేసామండి MGBS. సో బోర్డింగ్ పాయింట్ అటు ఎల్బీ నగర్ ఉంటుంది, లేకపోతే డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. MGBS అనేది తీసేసాం. సో OPRS లో రిజర్వేషన్ ఈ రోజు రేపు చేసుకునే వాళ్ళకి MGBS ఎటు తిరిగి కనపడదు కాబట్టి ఇబ్బంది ఉండదండి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు MGBS బస్ స్టాండ్ నిన్న వరద ముంపుకు గురైందో ఆ ప్రాంతానికి సంబంధించి రేపు ఒక రివ్యూ అధికారులందరితో రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ MGBS బస్ స్టాండ్ నుంచి బస్సులు నడపాలా లేదనే దానికి సంబంధించి ఒక నిర్ణయం రేపు ఉదయం ప్రకటిస్తామని చెప్పేసి RM చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఆనంద్తో రామ్ నరేష్, మహా న్యూస్, MGBS బస్ స్టాండ్ నుంచి.